సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మిస్టరీ అనే సినిమా మనందరికీ ఆహాలో రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఉన్న ఆహా వాళ్ళు తీసుకొని సపోర్ట్ చేస్తూ చిన్న సినిమాలను సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ దాని గురించి మాట్లాడడానికి ఆ సినిమా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో అసలు అవకాశం రావడం, ఆహాలో రిలీజ్ అవ్వడం అనేది చాలామంది డ్రీమ్. ఎంతో కష్టపడుతుంది కానీ రావదు. బట్ ఆయన సినిమా రిలీజ్ అయ్యి అక్కడ ప్రమోట్ అవుతుంది అండ్ విచ్ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్ ఇన్ ఆహాస్ బకెట్ లిస్ట్. సో ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రైడే పోస్టర్ ఛానల్ వాళ్ళకి, అదేవిధంగా ఫ్రైడే పోస్టర్ ఫాలోవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, చాలా బాగున్నాను. అండ్ మిస్టరీ ఆహా కానీ లేదా అమెజాన్ ఇలాంటి వాటిల్లో మన సినిమా పడుతుందా, మనం అలాంటి ఛానల్స్లో చూసుకోగలమా అనే ఆ ఊహ నుంచి యువర్ ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ఆహా. సో అలాంటిది గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు వాళ్ళు ఇలాంటి సినిమాని తీసుకోవడం, చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కళ ఏముంటుందంటే, మనం తీసిన సినిమాని 70mm చూసుకోవాలని మన డ్రీమ్ ఉంటుంది. సో 2016లో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఇయర్కి ఆల్మోస్ట్ ఇయర్కి 2 ఫిలిమ్స్ లెక్క తీసుకుంటూ వచ్చా. సో హిట్ అయినా ఫ్లాప్ అయినా పక్కన పెడితే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే నేను చేయడం జరిగింది. నాకు సపోర్టింగ్గా చాలామంది ఫెమిలియర్ యాక్టర్స్, తనిఖీల భరణి గారు కానివ్వండి, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఫెమిలియర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. నాకు థియేటర్కి రిలీజ్ కూడా వీళ్ళందరూ హెల్ప్ చేశారు. బట్ ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఏంటంటే, చూసే ఆడియన్కి అది సింపుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ లెక్క అంటే మేమైనా కూడా జనరల్గా ఏం చేస్తామంటే, మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము, అది ఫ్రైడే ఏ సినిమా కొత్తవి వస్తుందో ఈజీగా చూస్తాం. సో కానీ అందులోకి సినిమా వెళ్ళడానికి మాత్రం చాలా ఎఫర్ట్ పడాలి. నాకు ఈ సినిమా ఆహాలో రావడానికి 2 ఇయర్స్ కష్టపడ్డా. అసలు నేను అనుకున్నాను అనమాట, నేను 6 సినిమాలు చేశా. ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డు, నమస్తే సేఠ్జీ, దక్ష, మిస్టరీ, ఇన్ని సినిమాలు చేశాను. అన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. సరే, ఆడియన్స్కి ఇంకా నచ్చలేదు కాబట్టి నాది హిట్ అవ్వలేదు. సో ఇంకా బాగా కష్టపడాలనేది మేము అనుకునే వాళ్ళం. దాని తర్వాత మిస్టరీ తర్వాత నేను సినిమాలు తీయడం ఆపేసాను. దేనికంటే, తీసిన సినిమా ఎందుకు ఓటీటీకి వెళ్ళట్లేదు అనే క్వశ్చన్ నాకు ఏర్పడ్డది. సో ప్రతి ఫిల్మ్ మేకర్కి థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, ప్రజెంట్ 2025లో ఉన్న ఈ ఏఐని వాడుతున్న జనరేషన్లో ఖచ్చితంగా మన సినిమా ఓటీటీలో ఉండాలి, డిజిటల్ మాధ్యమంలో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఏఐ, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎంత ఇంపార్టెంటో, ఫిల్మ్ మేకర్కి వాళ్ళ సినిమా ఓటీటీలో రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ పరంగా మేము చేసిన మిస్టరీ సినిమాని ఆహాలో వచ్చేంత వరకు కంకణం కట్టుకొని ప్రయత్నం చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆహా వాళ్ళకి మా కంటెంట్ నచ్చింది. మా కంటెంట్ వాళ్ళ దాకా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం. ఈ 2 ఇయర్స్లో అది జరిగింది. ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర నుంచి అప్రోచ్ రావడం, అల్లు అరవింద్ గారికి కానివ్వండి, ఇంకా మిగిలిన టీం యాజమాన్యానికి గాని, వాళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టి, మేము థియేటర్కల్ రిలీజ్ చేసిన ఆడియో వేరు, ఈ ఓటీటీకి వచ్చేసరికి దీనికి 5.1 డాల్బీ అట్మాస్ ఉండాలి. సో ఇది థియేటర్కల్ రిలీజ్ చేసిన దానికి మళ్ళీ సపరేట్ చేపించేసి ప్రాపర్గా ఆడియన్కి ఒక ఫుల్ మీల్స్ లాగా ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ మధ్య పైరసీ అనేది అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది. సో పైరసీని కిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఆడియన్స్ పైరసీని ఏవైతే సైట్లు, సో అండ్ సో సైట్లు ఉన్నాయో ఆ సైట్లను వాళ్ళు చూడకుండా ఉండాలంటే, కొంతమంది దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఉంటారు. ఓటీటీకి డబ్బులు పెట్టడం వల్ల మనకు సినిమా చూడాలంటే పైరసీకి వెళ్ళాలని వాడు ఆల్టర్నేటివ్ ఆప్షన్ తీసుకుంటుండు. సో ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఆడియన్స్ ఎవరైతే డబ్బులు పెట్టలేరు సబ్స్క్రిప్షన్కి అనుకున్నారో, సో వాళ్ళ లాంటి వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని, లేదు నిజంగా మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి నెలకి రూ. 300, రూ. 200 సబ్స్క్రిప్షన్ పే చేయకపోతే వాళ్ళు నిజంగా పైరసీకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఎంకరేజ్ అంటే మాడ్యూల్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఆహా వాళ్ళే కొత్తగా ఫస్ట్ టైం మన సినిమాతోటే ఏం చేశారంటే, జస్ట్ మీరు ఆహాలో లాగిన్ అయ్యి మీ ఫోన్ నెంబరు, మీ నేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓపెన్ చేసి మిస్టరీ అని కొట్టగానే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డబ్బులు లేకుండా మిస్టరీ సినిమాని చూడొచ్చు. సో అలాంటి ఆప్షన్ మన సినిమాతోటి స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే, పైరసీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆడియన్ హ్యాపీగా పైరసీ లేకుండానే ఓటీటీలోనే 4K అట్మాస్ మూవీని ఆడియన్స్ చూడొచ్చు. ఇంకా దట్టు కొత్త వాళ్ళు, చిన్న వాళ్ళు అనుకోకూడదు. ఇది దాదాపు 1.5 కోటి బడ్జెట్లో తీసే మూవీ. తనిఖీల భరణి గారు, ఆలీ గారు, సుమన్ గారు, జబర్దస్త్ టీము వీళ్ళందరూ చాలా మంది ఫుల్ ప్యాడింగ్ తోటి ఉన్నారు. సో ఈ సినిమా ఏంటంటే, సింగిల్ లొకేషన్స్లో 130 సింగిల్ లొకేషన్లో 130 డిఫరెంట్ పార్ట్స్లో తీసామన్నమాట సినిమాని. అంటే జనరల్గా ఏం చేస్తామంటే, షూటింగ్ అనగానే ఒకటి ఫిలిం సిటీలో లేకపోతే అక్కడిక్కడ చేస్తాం. మేమేం చేస్తామంటే, ఒకే లొకేషన్ని 130 లొకేషన్స్ లాగా డిఫరెంట్గా చూపించడం జరిగింది. 130 నుంచి 170
ఒక నైట్ షాట్స్తో కలుపుకొని. సో అందుకోసమే ఈ సినిమాని చాలా యూనిక్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫోర్ వే స్క్రీన్ ప్లే అంటారు దీన్ని. ఎక్కువ బాలీవుడ్లో వాడతారు. దాన్ని ఈ సినిమాకి నేను డిజైన్ చేసుకున్నాను సినిమాకి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే జరుగుద్ది మళ్ళీ జరగదు, జరుగుద్ది జరగదు. సో థ్రిల్లర్ ఆడియన్స్కి బాగా నచ్చుద్ది. అదేవిధంగా ఏంటంటే ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటుంది. ఒక ఫాదర్ సన్ ఎమోషన్ తనిఖీల భరణి గారికి నాకున్న ఒక 12 మినిట్స్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాని ఆహాలో పెట్టడం వల్ల నాలాంటి ఫిల్మ్ మేకర్స్కి చాలా సపోర్ట్ ఇచ్చింది అనమాట ఆహా వాళ్ళు. అదేవిధంగా ఆడియన్స్ కూడా ఏంటంటే ఆ పైరసీ వద్దు, ఆహాలోనే మంచిగా చూద్దాం అనే విధంగా మా సినిమా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నేను సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా ఓటీటీలో నా సినిమా స్ట్రీమ్ అయింది కాబట్టి నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఇంకా బెటర్గా తీయడానికి నాకైతే స్కోప్ ఉందని అనుకుంటున్నాను. సో యాజ్ మీరు చెప్పినట్టుగా ఫిల్మ్ మేకర్ కష్టాలని చాలా క్లియర్గా చెప్పావు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు 6 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసావు అండ్ అందులో హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడదాం, రిలీజ్డ్ ఓటీటీలో వచ్చింది. బట్ ఓటీటీకి రావడము, సినిమా రిలీజ్ అవ్వడము, బిగ్ స్క్రీన్ మీద చూడడం ఇలాంటిది కాకుండా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం అంటే ఏంటి, అండ్ ఒక సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినిమా తీయడం వేరు, సినిమా తీయడానికి అయిన బడ్జెట్ కంటే ప్రమోషన్స్ వేరు, ప్రమోషన్స్కి అయిన వెంటనే థియేటర్ రావడం వేరు, థియేటర్కి వస్తే కానీ సక్సెస్ రాదు. సో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ప్రాపర్ సక్సెస్ అందుకోలేదు కదా, వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆన్? నా దృష్టిలో సక్సెస్ అంటే 10 మంది ముందుకు పోగానే గుర్తుపట్టడం అయితే సక్సెస్ కాదు. నేనేమనుకుంటా అంటే డైరెక్షన్ అనేది 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. ఎందుకంటే మనం ఒక 20% కథ రెడీ చేసుకున్నామంటే దీనికి ప్రొడ్యూసర్ కావాలి, ఆయన దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి కాస్టింగ్ పెట్టుకోవాలి, వీళ్ళతోటి ఒక షెడ్యూల్ వేసుకొని షూటింగ్ చేయాలి, తీసిన సినిమాని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే విధానం ఈ అంతా ఏదైతే జర్నీ ఉందో దీంట్లో మనం ఎప్పుడు వెనకెళ్ళొద్దు. సో నేనేమంటున్నా అంటే సక్సెస్ అనేది అందరు గుర్తుపడితేనే సక్సెస్ అనేది అయితే నేను నమ్మను. ఎందుకంటే సక్సెస్ అయినోడు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతాడు. అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా లైఫ్లో కామన్. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గెలిచినోడు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాతకి ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో చెప్పలేం. సో దీనికే గ్యారంటీ లేదు. సో సక్సెస్కి అనేది గ్యారంటీ ఉండదు. బట్ జర్నీ ఇంపార్టెంట్. ఏదైతే నేను సినిమా తీయాలి అదే ఫిల్మ్ మేకర్, చాలామంది ఏంటంటే ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తారు, కానీ నేను ప్యాషన్తో రాలే, ప్రొఫెషనల్గా వచ్చా. ఎందుకంటే నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసిన నెక్స్ట్ ఇయర్ నుంచి జాబ్ చేసి వదిలేసి నాకు సినిమానే లైఫ్, సినిమానే ప్రొఫెషన్ అని వచ్చాను. సో ప్యాషన్తో చేసినోడికి ఏంటంటే ఈరోజు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, దాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఏంటంటే ప్రొఫెషన్, ఫెయిల్ అయినా సినిమా తీస్తా, ఫ్లాప్ అయినా సినిమా తీస్తా. నాలాగా ఫిలిం మేకర్గా కావాల్సిన వాళ్ళందరికీ ప్రతిరోజు 10 మంది నుంచి 15 మందికి ఫుడ్ పెట్టి హ్యాపీగా వాళ్ళలో ఉన్న కథల్ని వాళ్ళకే సినిమాలు ఇచ్చే స్టేజ్కి అయితే ఇప్పుడు వెళ్ళాను. రీసెంట్గా శరత్ బాబు వాళ్ళ అబ్బాయితోటి దక్ష అనే సినిమాకి నేను ప్రొడ్యూసర్గా చేశాను. సో హ్యాపీ, ఎందుకంటే ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లేకుండా వరంగల్ ఖమ్మం మధ్యలో ఉన్న పిల్లోని నేను హైదరాబాద్ వచ్చేసి తెలియకుండా ఇండస్ట్రీలో ఇప్పుడు 10 మందికి నోటీస్ అయ్యి చాలామంది అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి మనం ఏదైతే రూట్ చూపిస్తున్నామో దాన్ని నేను సక్సెస్గా ఫీల్ అవుతా. సో అది నేను అనుకుంటున్నా. మీరు అన్నట్టు ఇంకా ఐడెంటిటీ వచ్చేంత గుర్తింపు రావాల్సింది ఇంకా నేను కష్టపడాలి. ఇప్పుడు పడుతున్నా, ఇంకా పడాలి. ఈ జర్నీ ఆపితే మాత్రం పడం మనం. సో ఇందులో ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, డైరెక్టర్గా సినిమాలు తీస్తున్నావు, బాగానే ఉంది, సూపర్ 6 మూవీస్ రిలీజ్ చేసావు, తీయడమే కష్టం అనుకుంటే యూ రిలీజ్డ్ ఇట్, యూ ప్రూవ్డ్ ఇట్. కానీ ఎప్పుడన్నా అనిపించిందా ఇలా చిన్న సినిమాలు ఎంతకాలం చేస్తా, తీయాలి ఒక బడ్జెట్ ఫిలిం తీసి లేదా ఒక ప్రాపర్ ప్యాడింగ్ తోటి, తనిఖీల భరణి గారు వీళ్ళందరూ ఎంత పక్కన ఉన్నా ఇంకా సంథింగ్ విచ్ ఈజ్ వాంటెడ్ మోర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, సో అది తీయాలి కదా, నా టార్గెట్ అది కదా, ఎందుకు ఈ చిన్నవి చేస్తున్నా, కొట్టాలి అన్న ఆలోచన, అండ్ అలాంటి సినిమా ఎప్పుడు నేను నుంచి వస్తుంది? అయితే ఇక్కడ సింపుల్ జనరల్గా అంటే కంపేర్ చేయొద్దు. గేమ్ చేంజర్ ఉంది, ఎన్ని కోట్లు పెట్టి తీసాం మనం జనరల్గా. సో ఒక్కసారి ఫ్లాప్ అయ్యేసరికి అది దిల్ రాజు గారు కాబట్టి తట్టుకొని మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడ్డారు. సో నేను చెప్తే అన్న 10 కోట్లు పెట్టండి సినిమాకి డబ్బులు వస్తాయంటే 10 మంది లైన్లో ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే 10 కోట్లు కాదు 100 కోట్లు పెట్టినా మళ్ళీ 100 కోట్లు గ్యారంటీ వస్తాయని మాత్రం ఇండస్ట్రీలో ఉండదు. కాబట్టి నేను నాకున్న పరిమితిలో ₹1,00,00,000 కానివ్వండి, 2 కోట్లు కానివ్వండి, 3 కోట్లు ఉన్న బడ్జెట్లో కానీ లాస్ట్కి నేను నమస్తే సేఠ్జీ అనే సినిమా చేశాను. 25 lakhs చాలా తక్కువ బడ్జెట్లో చేశాను ఆ మూవీ. సో అంటే ఆ బడ్జెట్ ఓరియంటెడ్ అనేది కథకు తగ్గట్టు. సో ఇప్పుడు నాకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్తో టాక్స్ అవుతున్నాయి. సో మంచి క్యాస్టింగ్ తోటి అయితే, పెద్ద హీరోతోటే, అదైతే ఖచ్చితంగా ఈ 2026లో ఉంటుంది. ఈ 2025 వరకు కొంచెం చిన్న బడ్జెట్లో చిన్నగా వెళ్తాం. ఎందుకంటే ఒకేసారి కింద పడి ఇబ్బంది పడే బదులు స్లోగా అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు పెద్ద మూవీ, పెద్ద ప్రాజెక్ట్ అయితే 2026లో ఉంటుంది. కాకపోతే ఆ మూవీ ఏంటంటే తీస్తే ఫ్లాప్ అవ్వదు, కొడితే హిట్ అవుతుంది అది.
అంతే. అలానే మేము 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్‌గా 'మ్యాజిక్ మూమెంట్' అని ఒక మూవీ చేయడం జరిగింది. సో, ఆ మూవీలో కూడా మంచి మంచి కాస్టింగ్ ఉన్నారు. 30 ఇయర్స్ పృథ్వీ గారు అండ్ ఎన్ఆర్ఐ యూఎస్ నుంచి వచ్చారు చంద్ర గారు. అదే విధంగా జబర్దస్త్ జీవన్ గారు. మేమందరం కలిసి మెయిన్ కాస్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో అను అని, తర్వాతకి తల్లాడ వెంకన్న గారు, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు అండ్ అదేవిధంగా కిషోర్ దాస్ గారు, వాసు ఇంటూరి గారు, సర్వాడు క్యారెక్టర్ గారు, అదేవిధంగా బాబు చిట్టి, శ్రీలక్ష్మి గారు, ఇట్లా చాలా మంది కాస్టింగ్ ఉన్నారు. దీనికి స్టార్టింగ్‌లో 'కే ర్యాంప్' మూవీ కెమెరామెన్ కూడా నాకు అన్న సపోర్ట్ ఇచ్చి మంచి టీమ్‌ని అరేంజ్ చేశారు. టెక్నికల్‌గా కూడా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా మంచి కంటెంట్. అరే! మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథ అన్నట్టు ఈ సినిమా కూడా ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరన్నట్టు ఈ సినిమాలతో పాటు ఆ సినిమాలు కూడా చేస్తాను. ఆ సినిమాలు చేసి క్లిక్ అయినా కూడా మళ్ళీ ఈ సినిమాలనైతే అయితే నేను వదిలిపెట్టాను. నాలాగా ఇంకొంతమంది ఫిల్మ్ మేకర్స్ వస్తారు కదా! వాళ్ళకి ఇది హ్యాండిల్ చేయగలుగుతాను. సో, తల్లాడ సాయి కృష్ణ అనే పేరు 2026లో గట్టిగా వినిపించబోతుంది. తప్పకుండా 2026లో ఎందుకంటే 2016లో నా ఎంట్రీ ఇచ్చాను కాబట్టి 2026 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ నా స్ట్రగుల్ అనేది 2026లో చూపిస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ ఆ యూ. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అలాగే చేసే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ డార్లింగ్. అంటే నేను ఇక్కడ అన్న పాయింట్ ఏంటి అంటే సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఏ సినిమా చేసినా అందరూ చూస్తారు. అవును. సో, ఆ సక్సెస్ తీసుకొచ్చి సినిమాలు చేయాలని అందుకే. మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తప్పకుండా 2026. డన్. సో, 2026 ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఫర్ తల్లాడ సాయి కృష్ణ. అదే ఆల్ ద వెరీ విధంగా బెస్ట్. థ్యాంక్ యూ డార్లింగ్. అదే విధంగా ఆహాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరు మిస్టరీ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రైమ్ కామెడీ ఇది. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.